దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమంటండి ప్రభు దృష్టిగా మనం ఎలా ఉండాలంటే తగ్గించుకునేవారుగా ఉండాలంటండి. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే దేవాది దేవుడు మనల్ని అనేక మంది ఎదుట మనల్ని హెచ్చింపచేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే సహోదరులారా, ఒకరికొకరు విరోధముగా ఒకడు మాటలాడకుడి. ఎవరికైనా విరోధంగాని, ఎవరిదైనా అబద్ధం చెప్పడం కానీ మనం మాట్లాడకూడదని, మన సహోదరులకి విరోధముగా మాట్లాడంటండి వాళ్ళకి మనం తీర్పు తీర్చకూడదంటండి. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడకూడదంట. ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చున్న చాలామంది అన్యాయస్తులు ధర్మశాస్త్రము తప్పని, మనం చెప్పిందే న్యాయమని చాలామంది అబద్ధమైన తీర్పులు తీరుస్తూ ఉంటారు. అటువంటి తీర్పు మీరు తీర్చకూడదు. ఎందుకంటే అటువంటి తీర్పు మనం తీర్చినడంటండి ధర్మశాస్త్రమును మనం కొట్టివేసిన వారుగా ఉంటాము. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు ఎవరంటండి? దేవాది దేవుడు. అందుకని ఆయన తీర్పుల్ని మనము గనక విసర్జిస్తే మనం ఏమవుతామంటండి? ప్రభు దృష్టికి మనం అన్యాయస్తులుగా కనిపిస్తూ ఉంటాము. అందుకే మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవాది దేవుడు మనల్ని హెచ్చింపచేస్తానని అంటున్నారు. అలాగే ఈ లోకంలోని అనేక మంది ఎదుట ఆయన మనకి ఎక్కువ కృపనిస్తానని వాగ్దానం చేస్తున్నారండి. ఆయన కృప మనకిస్తారంట. అందుకని ఆయన్ని మనం అనుసరించి ఆయన ఆనికిని నడవాలి. ఎందుకంటే అహంకారాలను ఎదిరించండి దీనులకి దేవాది దేవుడు కృపను అనుగ్రహిస్తాడని వాక్యలేఖనంలో రాసి ఉందని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనం లోబడి ఉండాలంటండి. లోబడి ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించేవారుగా ఉంటామంట. అవును కదండి. మనం దేవుడు చెప్పిన ప్రతి మాటకి కనుక మనం లోబడి ఉన్నామంటే ఎవరిని ఎదిరించినట్టు? అంటే మనలో ఇంకా లోకానుసారమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, పనులు కానీ ఏమీ జరగవు. అవును కదా. మనం దేవుని మాటకి మనం లోబడి ఉన్నప్పుడు, కట్టబడి ఉన్నప్పుడు మనం ఎటువంటి అపవిత్ర కార్యాలు చేయటానికి మన ఆలోచన రాదు, మన చేతులు సహకరించవు, అలాగే మన కాళ్ళు కూడా సహకరించవు. అప్పుడు అపవాదిని మనం ఏం చేసిన వారుగా ఉంటామండి? ఎదిరించేవారుగా ఉంటామంటండి. అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోతారంటండి. అప్పుడు సాతాను చేయాలనుకున్న ప్రతి కుట్ర కూడా మన నుంచి పారిపోతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. అవును కదండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. మనము ఆయన్ని కొనియాడాలి, మనము ఆయన్ని స్తుతించాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తానని వాగ్దానం చేస్తున్నారండి. ఇంకా పై వచనాలు చూసుకుంటే, పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారండి, మనం పాపులమై ఉన్నాము కాబట్టి మన చేతులు శుభ్రం చేసుకోవాలని. ద్విమనస్కులారా, 2 మనసులు కలిగి ఉన్నారు మీరు, మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. వాక్కుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకును మార్చుకొనుడి. మన నవ్వు ఎలా ఉండాలంటండి? మనము ఎంత ఆనందంగా ఉంటామో అప్పుడు చింతపడేలా, ఎంత విచారంగా ఉన్నట్టు ఉండాలంటండి. మన నవ్వు ఒక దుఃఖము ఉన్నట్టు మనం ఉండాలి. అంతేగాని ఈ లోకానుసారమైన నవ్వు మనము విచ్చలవిడిగా నవ్వడం కానీ, ఆనందంతో ఉండడం కానీ అటువంటిది మనం చేయకూడదని దేవదేవుడు చెప్తున్నారు. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారు. మనం ఇవన్నీ గుణగణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు
మనము ఆయన ఎదుట తగ్గించుకునే వారుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ మాటలు విన్న నా ప్రియ అక్క చెల్లెన్నదమ్ములు, మీరు నేను అందరము కూడా ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుని ఆయన సన్నిధిలో మనము తగ్గించుకునే వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అనేక మందికి దీవెనకరంగా మనల్ని ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయన దృష్టికి మనం తగ్గించుకునే వారిగా మనం ఉన్నప్పుడు మనల్ని హెచ్చింపచేస్తానని, అలాగే మనకున్న అన్ని ఆ విషయాల్లోనూ కూడా మనల్ని అత్యధికంగా మేలుతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఆయనకి మనం దగ్గరగా ఉంటే గనక ఆయన ఆత్మను మనలో నివసింపచేసి ఆయన బిడ్డలుగా ఆయన మలుచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ కొన్ని మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందేవారిగా ఉందాము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.